నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి గారు సార్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే హైకోర్టు ఏపీసీఐడికి మళ్ళీ అంటే వీళ్ళు ఏంటంటే తప్పు మీద తప్పు చేస్తున్నారు ప్రతిసారి కూడా మార్గదర్శిది వాళ్ళు అన్నీ చూసిన తర్వాత విచారణ జరపాలని చెప్పినా కూడా వీళ్ళు దుందుడుకుగా వ్యవహరించి మళ్ళీ మేము తప్పు చేసామని చెప్పేసి సారీ చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిణామాలు మనం ఎలా తీసుకోవాలి సార్? అంటే వీళ్ళకి సంబంధించి అంటే మా చేతిలో ఉంది కదా మేము చేయొచ్చు అనుకోవడం వల్ల చేశారా, లేకపోతే ఎవరన్నా ఇలా చేపించారనుకుంటున్నారా? ఐఏఎస్ చదివినాడు, ఐపీఎస్ చదివినాడు న్యాయాల గురించి చట్టాన్ని అతిక్రమించకూడదనే ఒక నిబంధనని అతిక్రమించి ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి. ఇప్పుడు మామూలుగా ప్రజాప్రతినిధులకు అర్థం కాకపోవచ్చు చట్టంలో ఉన్నాయి ఏంటి, లేకపోతే ఏ విధంగా వెళ్తే ఇలాంటి పరిణామాలు వస్తాయని చెప్పని వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ క్షుణ్ణంగా రాజ్యాంగాన్ని చదివి చట్టం గురించి తెలిసి ఎంతోమంది ఒక లక్షల మందిలో పోటీపడి పదుల సంఖ్యలో మామూలుగా దీనికి ఉత్తీర్ణమైనటువంటి ఇలాంటి వాళ్ళు, వందల సంఖ్యలో ఉత్తీర్ణమైనటువంటి ఇలాంటి వాళ్ళు ఇలా ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల నుండి తర్వాత ఉంటారో లేదో తెలియని యొక్క ప్రజాప్రతినిధుల మాట విని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంతకంటే ఇంకా వేరేగా ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు ఈ సంజయ్ గారు సిఐడి అధికారిగా వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా ఎదురు దెబ్బలు ఆయనకు తగిలినాయి. ప్రతిపక్షాల మీద కావచ్చు, లేకపోతే ప్రజానాయకుల మీద కావచ్చు, లేకపోతే ఉద్యమకారుల మీద కావచ్చు, వివిధ సంఘాల వ్యక్తుల మీద కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి అభియోగాలు ఏది కూడా ఈరోజు నిరూపితం కాల, ఎవరికి శిక్షలు కూడా పడలా. అయినా వాళ్ళు పదే పైనటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మాటలు వినటం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. ఇక రామోజీరావు గారి ఉదంతం వచ్చేతలకి ఇక్కడ మార్గదర్శికి సంబంధించి ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత కక్షలతోటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనే వ్యక్తి ద్వారా ఈయన మీద అభియోగాలు మోపుతూ దాంట్లో భారత రాజ్యాంగాన్ని ధిక్కరించాడని, దానివల్ల ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇంత ధనాన్ని సేకరించకూడదనే నిబంధనలు అతిక్రమించాడని చెప్పని ఆయన న్యాయస్థానాలను ఆశ్రమించడం, ఆయన గురించి అభియోగాలు మోపటం, దాన్ని మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్పటం, తర్వాత ఆర్థిక శాఖ వాళ్ళకు కూడా ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయినా సరే ఏదో రకంగా ఆయన కారాగారంలో వేయాలని, ఆయన సంస్థలన్నింటినీ కూడా నిర్మూలన చేయాలని చెప్పని రాజశేఖర రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా సరే వాళ్ళకి ఎదురు దెబ్బలే తగిలినాయి. ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళే 10 సంవత్సరాలు. ఆ పార్టీ 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా ఆ తర్వాత కూడా ఉంది ప్రభుత్వంలో, కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఏమీ కుదరలేదు వాళ్ళకి. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది, రాష్ట్రం విడిపోయింది. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. అప్పుడేమీ మాట్లాడలేదు అరుణ్ కుమార్ గారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి బయటికి తీసుకురావడం కూడా జరిగింది. దానికి తెలంగాణ అత్యున్నత న్యాయస్థానంలో మామూలుగా వాళ్ళు మా మీద ఇట్లా వేధిస్తున్నారు, దీన్ని అరికట్టండి అని చెప్పని వాళ్ళు విన్నవించుకున్న తర్వాత మార్గదర్శి వాళ్ళు తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళకి బాబు మీరు ఇక్కడ ఆపండి, వాళ్ళ మీద వేధింపులు ఏం చెయ్యొద్దు అని చెప్పని మర్యాదపూర్వకంగా చెప్పినా కూడా చెమిటాడు ముందు శంఖం ఊదినట్లుగా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వేరే రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. దానికి కొంచెం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసేసి సమాధానం చెప్పమంటే ఈరోజు పొరపాడని చెప్పని వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే రామోజీరావు గారిని ఏదో చేయాలనే తలంపుతోటి ఆనాటి తండ్రి ఈనాటి కొడుకు ఆ రోజు తండ్రితోటి చెప్పి దీని మీద అభియోగాలు తీసుకొచ్చినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మళ్ళీ ఇద్దరు కలిసి దీన్ని ఆయన మీద అభియోగాలు మోపుతూ ఆయన దానికి మొత్తానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరు ఒక్క రామోజీరావు గారి వల్ల అన్యాయం జరిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేది ఆయన ఉద్దేశం. ఇంకెవరు ఏ అవినీతి ఎక్కడేం కనపట్టలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు కానీ
ప్రభుత్వంలో జరిగే అవినీతి కానీ ఆయనకి ఏమీ కనపట్టలేదు అంటే ఓన్లీ చిట్ ఫండ్స్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని అనే భావనలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఏ సఫలీకృతం అయితే కావట్లేదు. అంటే ఎక్కడ కూడా అది చిట్ ఫండ్స్ లాగా అనిపించట్లేదు, అదేదో వ్యక్తిగత కక్ష ఉన్నట్టు అదే జరుగుతుందండి. తర్వాత ఏంటంటే దాంట్లో ముదుపరులైన వాళ్ళు కావచ్చు, దాంట్లో సభ్యులైన వాళ్ళు కావచ్చు, కొన్ని లక్షల మంది వరకు ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎవరో వచ్చి కూడా మేము ఈ సంస్థ ద్వారా నష్టపోయామని కానీ, ఈ సంస్థ మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని కానీ ఎవరికి ఫిర్యాదు చేయట్లేదు. మరి అయినా సరే వీళ్ళు దాని మీద ఎందుకు తిరుగుతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. చట్టబద్ధమా న్యాయబద్ధమా అంటే రెండు రకాలు ఉంటాయి. న్యాయబద్ధం ఉంటుంది, చట్టబద్ధం ఉంటుంది. చట్టబద్ధంలోంచి ఆలోచిస్తే కొన్ని చేసే పనులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేవు కాబట్టి దానికి వ్యతిరేకించవచ్చు. న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక సంస్థ నెలకొల్పితే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి కానీ, ఆ సంస్థకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ న్యాయం జరిగిందా లేదని చూస్తారు. అన్యాయం జరిగితే దాన్ని న్యాయం కాదు అంటారు. కానీ ఇక్కడ న్యాయబద్ధంగా జరుగుతుందో చట్టబద్ధంగా జరుగుతుందనే దాని తర్కాన్ని బయటికి తీసుకొచ్చేసి దాని గురించే మాట్లాడుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక న్యాయస్థానం కనుక తీర్పిస్తే ఆ తీర్పు పట్టికలో ఒక 10-20 అంశాలు కనుక ఉంటే వాళ్ళకు అనుకూలమైన 2-3 అంశాల గురించే ప్రజలకు చెబుతూ మిగిలిన వ్యతిరేకంగా ఉన్న అంశాల గురించి ప్రస్తావించరు. ఎందుకంటే అవి ప్రస్తావించారనుకోండి వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది కదా. అట్లానే ఇక్కడ కూడా రామోజీరావు గారి విషయంలో కూడా ఏదో విధంగా ఆయన చేయాలని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 2 కళలు కన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో నిర్బంధించాలని, అలాగే రామోజీరావు గారిని అలానే చేయాలని. న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక సంస్థ నెలకొల్పితే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి కానీ, ఆ సంస్థకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ న్యాయం జరిగిందా లేదని చూస్తారు. అన్యాయం జరిగితే దాన్ని న్యాయం కాదు అంటారు. కానీ ఇక్కడ న్యాయబద్ధంగా జరుగుతుందో చట్టబద్ధంగా జరుగుతుందనే దాని తర్కాన్ని బయటికి తీసుకొచ్చేసి దాని గురించే మాట్లాడుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక న్యాయస్థానం కనుక తీర్పిస్తే ఆ తీర్పు పట్టికలో ఒక 10-20 అంశాలు కనుక ఉంటే వాళ్ళకు అనుకూలమైన 2-3 అంశాల గురించే ప్రజలకు చెబుతూ మిగిలిన వ్యతిరేకంగా ఉన్న అంశాల గురించి ప్రస్తావించరు. ఎందుకంటే అవి ప్రస్తావించారనుకోండి వ్యతిరేకత వస్తుంది కదా. అట్లానే ఇక్కడ కూడా రామోజీరావు గారి విషయంలో కూడా ఏదో విధంగా ఆయన చేయాలని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 2 కళలు ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించడం కూడా జరిగింది. ఒక కళ నెరవేరింది. 2వ కళ సాకారం కావాలి అంటే న్యాయస్థానాలు సహకరించట్లేదు. ఇక్కడ దౌర్జన్యంగా చేసినట్టే ఆయన కూడా చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకో దాన్ని సఫలం కాలేదు. కాబట్టి ఇక్కడ ఈ రక్షక భటులందరికీ అధిపతులైన వాళ్ళు న్యాయస్థానాలకు వచ్చి తల్ల ఉంచుకున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో చాలాసార్లు చూసాం. భవిష్యత్తులో ఇంకా అవకాశం లేదు కాబట్టి ఇంకా 2-3 నెలలకే ఈ కార్యక్రమాలన్నీ పలుకుతాయి. కొత్త ప్రభుత్వం వస్తుందని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు తగులుతున్న ఎదురు దెబ్బలు ఎన్నో తగిలినాయి. దాని గురించి కొత్త ఏమీ కాదు. వాళ్ళకి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చేయాలనుకుని చేస్తున్నారు. పైన ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాడు చెప్పినట్టు వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ పరిస్థితి ఎప్పుడు మారాలి, ఎలా మారాలి అనేది మరి ఆలోచించుకోవాలి. రేపు రాబోయే ప్రభుత్వాలైనా సరే న్యాయబద్ధంగానూ చట్టబద్ధంగానూ పనిచేయాలని కోరుకుందాం.